బనగానపల్లె పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు ప్రజలందరూ సహకరించాలని మంత్రి జనార్దన్ రెడ్డి కోరారు. బనగానపల్లెలో ట్రాఫిక్ అవుట్ పోస్ట్ను ఎస్పీతో కలిసి మంత్రి ప్రారంభించారు. ట్రాఫిక్ ను నియంత్రించి ప్రజలు సురక్షితంగా గమ్యం చేరేందుకు చర్యలు తీసుకోవాలని కోరిన వెంటనే జిల్లా ఎస్పీ తమ వంతుగా కృషి చేస్తామని ట్రాఫిక్ అవుట్ పోస్ట్ను ఏర్పాటు చేయడంతో పాటు సిబ్బందిని కేటాయించడాన్ని మంత్రి అభినందించారు. బనగానపల్లిని విస్తరిస్తూ జనసంఖ్య పెరుగుతూ నగరంగా రూపుదిద్దుకుంటున్న సందర్భంగా ప్రజలకు ట్రాఫిక్ అంతరాయం లేకుండా చేయటకు మంత్రి సహకారంతో ట్రాఫిక్ అవుట్ పోస్ట్ ను ఏర్పాటు చేసినట్లుగా ఎస్పీ వివరించారు. నమస్కారం. అదే విధంగా ఈ రోజు దీపావళి శుభాకాంక్షలు ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలకు, పోలీస్ సిబ్బందికి, ముందుగా ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, సిఐలకు, పత్రికా విలేకరులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. బనగానపల్లె పట్టణంలో గతంలో కూడా సిఐగా ఉన్నప్పుడు శ్రీనివాసులు గారు ఈ యొక్క ట్రాఫిక్ నిబంధనలు పెట్టి మనం అక్కడ జిఎం టాకీస్ దగ్గర కూడా ఒక కానిస్టేబుల్ ఫోటోను పెట్టడం, సెంటర్లలో చేయడం జరిగింది. గత 5 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ ఎవరు కానిస్టేబుల్ కూడా రోడ్ల మీద కనిపించకపోవడం, ట్రాఫిక్ జామ్ కావడం, గంటలు ఎక్కడ ఏం జరిగినా కానీ కూడా పట్టించుకోకపోవడంతో మొన్న నేను వచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ ఎస్పీ గారికి చెప్పడం, ఎస్పీ గారు ఆదేశాలు ఇచ్చి డిఎస్పీ గారికి ఇచ్చి వాలంటరీగా మేము చేస్తున్నాం ముందు అని చెప్పి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చేస్తున్నటువంటి ఆ సిబ్బందికి, ఎస్పీ గారికి అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నా. నేను ఒక్కటే కోరుతా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా, ఇది మన నగరం. మన నగరంలో మనం ఉన్నప్పుడు మనం ఇక్కడ ఏదైనా ట్రాఫిక్ సమస్య రాకుండా ఉండాలంటే ముఖ్యంగా ముందుగా బండ్లు ఏవైతే ఉంటాయో రోడ్డుకు అడ్డంగా పెడతా ఉన్నారు. అందాక ఇంత ముందు కూడా ఈ యొక్క ఆవులది కూడా బాగా సమస్య.